నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని జెడ్పీ గ్రౌండ్ లో సాగర సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ల సాధన కొరకు నిర్వహించిన సాగర శంకారామం బహిరంగ సభలో మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ పాల్గొనడం జరిగింది. సగరుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. వందల కోట్లు ఉంటాయి, వేల కోట్లు ఉంటాయి. ఖర్చు పెట్టడానికి వీలేదు, మనకే ఖర్చు పెట్టాలి. కానీ ఖర్చు పెట్టాలి, ఎందుకంటే బాగుపడతారు. అది మన డిమాండ్. మన బతుకులు మారాలంటే అసలు దగ్గర మనం ఏం పెడతలేము, అసలు దృష్టి పెడతలేము. మనం ఓట్లేస్తున్నాం, జోలి పెట్టి అడుక్కుంటున్నాం. ఓట్లేసి సీట్ మీద కూర్చోబెడుతున్నాం, మళ్ళీ అనుకుంటున్నాం. అయ్యా మమ్మల్ని బీసీఏలో చేయండి, మమ్మల్ని డీఎల్సీ ఇక్కడ కానీ ఎస్సీలో చేయండి, ఎస్టీలో చేయండి, మా బతుకులు మార్చారు. అరే బిడ్డ, నీ బతుకులు మార్చడానికి నీ చేతిలో ఉంది ఆయుధం. ఆ ఆయుధాన్ని పక్కకు పెట్టి నువ్వు ఎక్కడో ఆలోచన చేస్తున్నావు, ఇలా వదిలిపెట్టి ఆలోచిస్తున్నావు. బస్ స్టాండ్ లో ఉన్న మోటకపోయింది, కానీ ఆలోచిస్తున్నావు. ఎక్కడో కొల్లాపూర్లో మైమలు ఎక్కుతున్నావు. పోటుకుపోయిన కాడ ఎత్తాలి కదా. ఇతర కాలు దెబ్బలు అయ్యింది, కానీ మంది పెడుతున్నావు, ఇతర కాలు పెడుతున్నావు. ఇట్లా తక్కువైతే బిడ్డ. దున్నపోతులకు గడ్డేస్తున్నావు, ఆవులకు పాలు పెడుతున్నావు. ఎట్లా వస్తాయి బిడ్డ? ఒకటే చెప్తున్నా, దయచేసి కేవలం రాజకీయ ప్రక్రియ ద్వారానే ఈ బతుకులు మాత్రమే గుర్తుపెట్టుకోండి. స్వాతంత్రం వచ్చి 8 సంవత్సరాలైనా దాదాపు ఈ భారతదేశంలో 80 కోట్ల జనాభా, ఈ రాష్ట్రంలో 2.5 కోట్ల జనాభా దగ్గర. ఇన్ని కోట్ల జనాభా ఉన్న మీరు మీ చేతిలో ఉన్నటువంటి మీ రాతను మీరు మార్చుకోకుండా ఓట్లప్పుడు పోయి ఎవరికో వేసి తర్వాత వచ్చి అడుక్కుంటే ఏం ప్రయోజనం? మీ సర్పంచ్ నిలబడితే మీ ఓటు ఓటేయవు, డిప్యూటీ నిలబడితే మీ ఓటు ఓటేయవు, ఎమ్మెల్యే నిలబడితే కూడా నువ్వు అయ్యావు. నీ వాడిని నీవే వడబడతావు, మళ్ళీ వచ్చి అడుక్కుంటావు. ఎట్లయితే బిడ్డ, నీ ఊరి సమస్య నీ సర్పంచ్ చేస్తూ ఉంటది. దాదాపు ఈ జిల్లాలో సర్పంచ్ గెలవడానికి మా సంఘం చాలా మంది ఉన్నారు. మా ప్రపంచంలో తెలుస్తాము, లెక్కలు ఉన్నాయి. కానీ ఇక్కడ సర్పంచులు, ఎక్కడ జడ్పీ చైర్మన్లు, ఎక్కడ టీసీ చైర్మన్. ఇన్ని సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంది, కానీ అది కూడా ఏదో వాళ్ళ అదృష్టం వచ్చింది. కానీ సగర్లో లక్షల మంది జనాభా ఉన్నారు, లక్షల మందిని ప్రభావితం చేసే శక్తి ఉంది వీళ్ళకని ఇక్కడన్నా టికెట్ ఇచ్చిందా? ఎందుకు ఇయలే? మనం ఐక్యత లేని గుర్తుపెట్టుకోండి, మనం ఐక్యత లేం. ఇలా అందరూ ఒక రేటు పేస్తున్నారు. బీసీ బీసీ బీసీ, ఎవరు కూడా పనికి బాగా కూడా అందరు బీసీ అంటారు. ఈ ప్రపంచంలో మొత్తం, దేశంలో మొత్తం రాహుల్ గాంధీ ఓటే ప్రపంచంలో ఏ దేశం పోతే కూడా బీసీలకు అన్యాయం జరిగింది. బీసీలకు ఎవరు లేడు, అందరూ పోటీలో లేడు, స్పోర్ట్స్ లో లేడు, ఒలింపిక్ లో లేడు. ఇన్ని కోట్ల జనాభాలంటుంది. ఆర్ఎస్ఎస్ కూడా ఏమంటుంది? అదే బీసీలకు అన్యాయం జరిగింది, బీసీలకు తెలంగాణ కావాలంటుంది. ఇది బీసీ యుగం వస్తుంది, బీసీ రాజ్యం వస్తుంది. బీసీలను అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్కడు కూడా మోసం చేసిండు. ఒక్కడన్నా బీసీ ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రానికి చెప్పండి, ఎందుకు కాలేదు? మనం అందరం మోసపోతున్నాం. బీసీ పేరు చెప్పి అందరూ ఒక్కొక్కరు వచ్చి మోసం చేస్తా ఉన్నారు. న్యాయం చేస్తే ఓకే చేయకూడదాం, కానీ మన భక్తులు ఏమున్నాయా? ఏమున్నాయి? ఎక్కడ వేసిన కొన్నాడు అక్కడనే ఉంది. ఏం పాపం చేసినాం? ఈ రోజు అట్టడుగు వర్గాల వాళ్ళు ఒక సర్పంచ్ గారి కులాలు ఉన్నాయి, ఎంపీపీ గారి కులాలు ఉన్నాయి, జిల్లా పరిషత్ చైర్మన్ గారి ఉన్నాయి, అసెంబ్లీ మొత్తం చూడని కులాలు ఉన్నాయి, పార్లమెంట్ లో అడుగుపెట్టే చాదులు కోట్ల మంది ఉన్నాయి. ఇలా మనము మన తర్వాత మనం మార్చుకోకుండా మనం అడుక్కుంటా ఉన్నాం. ఇలా మనం ఎక్కడ జనాభా ఉందో ఆ జనాభా ఉన్న దగ్గర ఎమ్మెల్యేలు పిలవండి, మాజీ ఎమ్మెల్యేలు పిలవండి, నాయకులు పిలవండి, ఒక్కకుండా వస్తారు. ఎందుకంటే రేపేట మనం రాకపోతే మన ఓట్లు వాడవు, తొక్కేస్తారు. మనం గెలిచేది 5,000తోనో 10,000తోనో మనం ఎత్తున ఎట్లా అని 10,000 5,000 కాదు. ఒక సెకండ్
10 మంది ఉన్నా 1000 మందిని మార్చే శక్తి మన సగనికి ఉంటుంది. ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉంటాడు. అన్న అంటాడు, తమ్ముడు అంటాడు, అక్క అంటాడు. ఇలా కులాల వారికి విడిపోయినాయి, జాతులన్నీ విడిపోయినాయి. ఈ కుల వృత్తులన్నీ ఒకటే జాతి గుర్తుపెట్టుకోండి. మహాత్మా జ్యోతిబాపులు ఏమన్నాయంటే, ఒక ఇంట్లో 100 మంది ఉంటే ఒకటి చేపలొట్టడానికి పోయిండు, ఒకటి కలుగిలికి పోయిండు, ఒకటి కొరియడానికి పోయిండు, ఒకటి పట్టు ఉతికిండు, ఒకటి గడ్డం చేసిండు, ఒకడు బండి తయారు చేసిండు. ఆ రోజు ఇండస్ట్రీ లేవు, కరెంటు లేవు, ఏం లేవు. జంతువులు తిన్నట్ల తిని పండుకోవాలి. మనుషులు మనం తరాలకు పని చేసుకొని పండుకోవాలి. మళ్ళా తిన్నికి ఓడు పని చేసుకుని కూడా పోవాలి. అలాంటి వృత్తులు కులాలు అయిపోయినాయి, కులాలు వర్గీకరణ అయిపోయింది. మనకు సంబంధం లేకుండా ఇవాళ విచ్చలుడికి అయిపోయి ఇవాళ హక్కుల గురించి మాట్లాడుతా ఉన్నాం. ఈ రోజు 200 కోట్ల విలువైనటువంటి భూమి ఇచ్చినాం. ఇవాళ మనం ఏమనుకుంటున్నాం? 5 కోట్లు 10 కోట్లు ఏమనుకుంటున్నాం? ఈ రాష్ట్ర బడ్జెట్ లో అత్యధిక బడ్జెట్ ఇచ్చేది మనమే, ప్రతిదానికి పన్ను చెల్లించేది మనమే. నువ్వు గ్రానైట్ రాయికి కానీ, సిమెంట్ కట్టడానికి కానీ, కన్స్ట్రక్షన్ కానీ ఏదానికైనా మనం కడతాం. ఈ రాష్ట్రంలో బడ్జెట్ ఇచ్చేది మనమే, ఖర్చు పెట్టేది ఎక్కడని చెప్పండి. మనం 200 కోట్ల భవనానికి అడుగుతున్నాయని 10 కోట్లు అడుగుతున్నాం. ఇస్తారా? ఇయ్యారు, రాసి పెట్టుకోండి. ఎవరు ఇయ్యారు? అంతే. బీసీఏలో చేస్తామని చేస్తారా? ఉత్తరాజం బీసీఏలో చేస్తామని చేస్తారా? చెయ్యరు. మొత్తం మౌసమే. ఇవాళ 42% అంటారు. చూద్దాం. ఇస్తే చేయకూడదు, 100% చేయకూడదు. 42% ఇచ్చి మనందరినీ సగరులు, సర్పంచులుగా, జడ్పీటీసీలుగా, ఎంపీలుగా చేస్తే ఖచ్చితంగా మనం చేయకూడదు. ఒకరి మీద ఓడేసుకుంటాడు, ఒకరి మీద ఓడేసుకుంటాడు. ఇలా ఒక బీసీ ముఖ్యమంత్రి అంటారు. ముఖ్యమంత్రి అయితే స్వేచ్ఛ ఉన్న ముఖ్యమంత్రి అంటే ఓకే. ఒక రాష్ట్రానికి మన కులవాడు మంత్రి ముఖ్యమంత్రి అయితే మాత్రం జరగదు. మన చేష్టోడు కావాలి, స్వేచ్ఛ కావాలి. ఇలా అధికారంలో కావాలి, స్వేచ్ఛ కావాలి. ఇలా అధికారంలో రావడానికి అందరూ కూడా రేపు ఎలక్షన్ వచ్చే వరకు ఈ దేశంలో బీసీ వాదం పెరిగింది కనుక, ఈ రాష్ట్రంలో బీసీ వాదం పెరిగింది కనుక అందరూ బీసీ 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 జపం చేసి అధికారం రావడానికి వస్తారు. చూడండి ఖచ్చితంగా. కానీ ఆచరణ సాధ్యమవుతుందా? అనుకుంటే ఏదైనా అవుతుంది. అనుకుంటే చట్టసభ చేయొచ్చు. ఇలా 42% ఇవ్వడానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు అనుకుంటే 1 నిమిషం పని. మరి 42% ఇస్తారా? 42% కాదు మనకి కావాల్సింది. 61% జనాభా ఉన్న మనం. బీహార్ లో 61% జనాభా ఉంది. తమిళనాడులో 70% జనాభా ఉంది. యా ఊర్లో పోయి చూడండి, పంచాయతీ ఎవరు ఛాలెంజ్ చేసి చెప్తారు. రాజకీయాలు తప్పుకుంటా ఏ ఊర్లో నిలబడితే బీసీ జనాభా 60-70% తక్కువ అనుకుంటా ఏదైనా సమానం ఎవరికి సరిపడం. కళ్ళ ముందు కనిపిస్తున్నా తక్కువ జనాభా చూపించి మీకు ఇంతే జాగ్రత్త. సగర్లో జనాభా ఎంత చూపించిందా? 1,00,000 జనాభా. 1,00,000 జనాభా. ఈ రాష్ట్రంలో ఒక మహబూబ్నగర్ జిల్లాలో 2,00,000 మంది 3,00,000 మంది జనాభా ఉన్నట్టు సగర్లు రాష్ట్రం మొత్తం మీద 1,00,000 జనాభా అంటే సగర్లారా మీరు ఎక్కువ దగ్గర అక్రమాలు చేయకండి. చాలా మంది అనుకున్నారు, ఓ శేఖర్ సాగర్ మీరు రాష్ట్రం ఉన్నదే 1,00,000 మంది రాయలేరు, ఏం మాట్లాడుతున్నారా అనటానికి. బీసీల జనాభా 60% కాదు ఇది. 40%, 45% ఎక్కువ తక్కువ మాట్లాడక అంటే నోరు చూపించడానికి. నిజంగా చేయమని చెప్పండి. ఎవరు చేసినా సరే, ఏ పార్టీ చేసినా సరే, ఈ బడుగు బలహీన వర్గాలకు ఏ పార్టీ చేసినా పార్టీలకు అతీతంగా నేరుగా ముందుకొచ్చి ఆ పార్టీ జెండా పట్టుకొని సలహా కొడతా. కానీ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోవద్దు. ఈ డిమాండ్ నడుచుకుంటూ వస్తాయి, ఉట్లాడుకుంటూ వస్తాయి. అడుగుమని చెప్పండి. రేపు రాబోయే ఎలక్షన్ లో 42% వర్గీకరణ కూడా చేయాలి. అలా 42% తీస్తే 4-5 కులాలు మాత్రమే వస్తాయి. అన్ని కులాలకు స్థానం కలిగించాలి. మొత్తం వేడుకబడిన వర్గాలకు కూడా స్థానం కలిగించాలి. 42% కాదు, మనకి 52 పైన రావాలి. అయినా ఒక ప్రభుత్వం ముందుకు వచ్చింది కనుక నిజంగా ఇస్తే మనం ఖచ్చితంగా కూడా మెచ్చుకున్నాం, చేయగలుగుతాం. కానీ సాకులు చెప్పి ఇవ్వకుండా ప్రయత్నం చేస్తే మాత్రం దానికి కారణం ఎవరైనా వెతకాలి. పార్లమెంట్ సవరణ కావాలంటే 2 పార్టీలు అనుకుంటే అయిపోతాయి. మరి చేసుకొస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో
మరి ఎవరు చేస్తే ఎక్కువ చేస్తే ఆ 2 పార్టీలు కూడా ఉన్నాం. కానీ చేయకుండా మోసం చేస్తే మాత్రం ఊరుకోదు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికి కూడా మనం కళ్ళు తెలియకపోతే ఏం లాభం? పుట్టి వరంగా పుడతాం చేస్తాం అంతే. కానీ ఇలా మన భక్తుల గురించి పాలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ 1 year తర్వాత సగర్లను ఐక్యం చేయడానికి ఎంతో కష్టపడి ఇంతమంది వేదిక మీద 3 గంటలకు చాలా మంది వచ్చారు. 3 గంటలకు ఎండకు వెళ్ళిపోయింది కొంతమంది. ఎందుకంటే వేరే పార్టీ జెండా ఉందనుకో వాళ్ళు కనపడడానికి ఎండలో చెప్తలు వస్తున్నాడు. చూస్తుందా లేదా అన్నా బ్యానర్లు కట్టినా 10 బస్సులు తెచ్చినా తినబెట్టుకుంటూ పోతా థమ్సప్ దాపుకుంటూ పోతా అని చోళ ఎత్తిపోతాడు. మన నీటికి రావాలంటే మాత్రం ఎంత నావుష్. ఎందుకంటే గదే వాళ్ళు కల్పించి ఇవాళ మనల్ని ఇట్లా వేసారు. కనుక దయచేసి ఇవాళ మేమున్నప్పుడు రాయమరణ మేము ఉన్నప్పుడు దాదాపు 5-6 వేల కోట్ల విలువైనటువంటి భూమి బడుగు 15 వర్గాలకు ఇచ్చినాం. దాదాపు 400 హాస్టల్ గురుకులాలు పెట్టినాం. మన సగలు కొట్లాడుకుంటే అరే 1.5 బిడ్డ అని అట్లా కులాలందరినీ గత 5 సంవత్సరాలుగా 50 కులాలను దాదాపు 45 కులాలను ఒక్కొక్క కులంలో 5-10 సంఘాలుంటే ఒక్కొక్క కులాన్ని ఐక్యం చేసి ముద్దలాగా చేసి ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నాం. గత 5 సంవత్సరాలు రాజకీయ ప్రక్రియ ద్వారానే మన బతుకు బాగుపడుతుందని చెప్పినాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పినంటే పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కీ అన్నాడు. బ్యాంకు పోతే మన తాళం ఉంటే రాదని ఇంకో మేనేజర్ వచ్చి తాళం పెడితే వస్తుంది. అది పొలిటికల్ పవర్ ద్వారానే మనం సాధించుకోగలుగుతాం. పొలిటికల్ పవర్ లేకుండా ఏం సాధించుకోలేము. మన గురించి ఏ కులమైనా సరే మనకు మద్దతు తెలిపితే వాడిని భుజం తెచ్చుకోవాలి. కానీ కపట ప్రేమ చూసి మనల్ని అనుమతించాలని చూస్తే ఖచ్చితంగా కన్నెర వేసి తొక్కాలి, ముందుకు రావాలి. భవిష్యత్తులో మనకు అండగా ఎవరు నిలబడితే వాళ్ళకు మనం సపోర్ట్ చేయాలని చెప్పి సగర్లు మా రక్తం మీరంతా మేము ఎల్లప్పుడూ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం గురించి కూడా సాగడానికి సిద్ధమై కొట్లాడినాం. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మా వంతు సహాయ సహకారాలు మీకు అందించినాం. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా కూడా చేద్దాం. 20 కోట్లు కల్లా ఇవ్వకపోతే మనం ఇంటికి పోయి అడిగి మన పైసలు తీసుకొచ్చేలా అక్కడ ఖచ్చితంగా కట్టుకుందాం. రేపు భవిష్యత్తులో సర్పంచులుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా ఏ పార్టీ ఎంత ఇస్తుంది దాకని అడుగుదాం. మీ తరఫున ఖచ్చితంగా నేను ఉంటానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరి నాకు ఇంకా 3 పెళ్లిళ్ళు ఉన్నాయి. అన్నలుగా భావించొద్దు. మాట్లాడి వెళ్తున్నందుకు క్షమించాలని చెప్పి మా బంధువులందరూ కూడా వేడుకుంటూ జై సగరా, జై సగరా, జై సగరా, జై సగరా, శ్రీరంగ నాయకత్వం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.